అందరికీ నమస్కారం. నేను ఈశ్వరరావు, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మధ్యకాలంలోనే మన విద్యుత్ రంగంలో రైతు డిస్కామ్కి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లైసెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ లైసెన్స్ కంటే ముందు బహుశా ఈ థర్డ్ డిస్కాము పెట్టాలి అనే ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వానికి 2025 డిసెంబర్లో వచ్చిన వెంటనే జీవో నెంబర్ 44ని విడుదల చేశారు. థర్డ్ డిస్కాము అనే పేరుని ప్రచారంలోకి తీసుకొచ్చిన వెంటనే మళ్ళా ఎందుకో దీన్ని రైతు డిస్కామ్గా మార్చాలని చెప్పి 2026 డిసెంబరు 2026 మార్చి నెలలో దీని పేరు మార్చడం అనేది జరిగింది. ఏమైనా దీని మీద కొంత అనేక వాదోపవాదాలు జరిగినాయి. చివరికి మే 29వ తారీఖున ఈఆర్సీ పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ హీరింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. నాతో పాటు ఇంత రైతు సంఘాలు, ఇతర యూనియన్లు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రైతు డిస్కామ్ పెట్టడం వలన ఎవరు ప్రయోజనాల కోసం పెడతా ఉన్నారు అనేది పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తే దానికి ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈఆర్సీ కూడా జనరల్గానే సమాధానం చెప్పారు తప్ప ఒక కాంక్రీట్ ప్రపోజల్స్గా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రైతు డిస్కామ్ అనేది సుమారుగా 35,982 కోట్లతో పురుడు పోసుకుంటుంది. ఇది అంటే ఇది పుట్టడంతో 35,000 కోట్ల రూపాయలు అప్పులతో పుడుతుంది. ఇది దానికి తోడు ఈ రైతు డిస్కామ్కి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దీంట్లో సుమారుగా 29 లక్షల మంది పంపు సెట్లు ఉన్నాయి రైతులకు సంబంధించి. దాంతోపాటు మిషన్ భగీరథ ఉంది. అలాగే మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాటర్ సప్లై అంతా కూడా ఈ రైతు డిస్కామ్లోనే ఉంటుంది. దానితో పాటు హైదరాబాద్ మెట్రో అండ్ వాటర్ సప్లై సెవరేజ్ బోర్డు కూడా దీంట్లోనే ఉంది. ఎటు చూసినా దీనికి ₹1 ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో ఉన్నదే 35,000 కోట్ల రూపాయల అప్పులతో ఏర్పడింది. మళ్ళీ దీనిని ఉచితాల పేరు మీద చేస్తాను. మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నుంచి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామని ఏమన్నా అలాట్మెంట్ ఇచ్చారని అంటే అది ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా బడ్జెట్లో కూడా ఎక్కడ కేటాయించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితులలో ఈ థర్డ్ డిస్కాము అంటే రైతు డిస్కామ్ అనేది ఏర్పడింది. ఇక్కడ మన అందరం కూడా ఆలోచించాల్సింది, రైతులకు ఉచిత విద్యుత్తు అనే పేరు మీద రైతు డిస్కామ్ అని పేరు పెట్టారు. కానీ మిగిలిన డిస్కామ్లో ఉన్నటువంటి కొన్ని సర్వీసులు సుమారుగా నేను చెప్పినటువంటి అన్ని రంగాలకు కలుపుకుంటే 30 లక్షల సర్వీసులు ఉంటాయి. ఈ 30 లక్షల సర్వీసులు ఉచితానికి ఇచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఇంకా 1,30,00,000 వినియోగదారులు ఉంటారు. పారిశ్రామికవేత్తలు కావచ్చు, డొమెస్టిక్ సర్వీసులు కావచ్చు, ఇతరాలు అన్నీ కలుపుకుంటే కూడా ఇంకా 1,30,00,000 సర్వీసులు ఉంటాయి. ఈ 1,30,00,000 సర్వీసులు 2 డిస్కామ్లో ఉంటాయి, ఎన్పిడిసిఎల్లో అండ్ ఎస్పిడిసిఎల్లో. ఈ రెండింటిలో ఉన్నటువంటి వినియోగదారుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే క్రాస్ సబ్సిడీలు ఉన్నాయి, క్రాస్ సబ్సిడీలు ఉన్నాయి. సబ్సిడీలన్నీ రైతు పవర్ డిస్కామ్కి పోతాయి. మరి క్రాస్ సబ్సిడీలని ఎట్లా చూపిస్తుంది ప్రభుత్వం? లేదు ఈ డిస్కామ్లు ఎట్లా సర్వైవల్ అవుతాయి? దీని మీద కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీనికి మొత్తానికి కారణం ఏంటనేది పరిశీలన చేసినట్లయితే 2003 విద్యుత్ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ చట్టం 2003 తీసుకొచ్చింది. అప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి 2010 విద్యుత్ చట్టం, 2058 విద్యుత్ చట్టం ఇవన్నీ కూడా రద్దు అయిపోయి 2003 విద్యుత్ చట్టం మిగిలింది. ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సెంట్రల్ ఈఆర్సీ వచ్చింది. నామినల్గా ఉంటుంది. రాష్ట్రంలో కూడా ఈఆర్సీ ఉంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంది. ఇది నామినలే తప్ప దీనికి ఏ రకమైనటువంటి పవర్స్ కూడా లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. దానికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్లో కూడా ఎంటర్ అయ్యింది. ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి ఎంటర్ అయ్యింది. ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అంటే అర్థం ఏంటంటే ఈ ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా
ఒక 5,000 కోట్లు మన రాష్ట్రానికి వస్తాయి, మన డిస్కాములకు వస్తాయి. టోటల్గా డిస్కాములకు ఉన్నటువంటి అప్పులు సుమారుగా 53,000 కోట్లు. 5,000 కోట్ల కోసం ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో జాయిన్ అయ్యింది. అంటే ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో జాయిన్ అవ్వడం అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సబ్సిడీలు కానీ క్రాస్ సబ్సిడీలు కానీ అన్నీ రద్దు చేయాలనేది ఆర్డిఎస్ఎస్ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఎంత ఉత్పత్తి అవుతుంది, జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఛార్జీ ఎంత, దానికి ట్రాన్స్మిషన్స్, లైన్ లాసెస్, ఇక ఎంప్లాయీస్ యొక్క జీతభత్యాలు ఇవన్నీ కలుపుకుంటే యూనిట్ ధర 6 రూపాయలు 7 రూపాయలు వస్తుంది. ఆ ధరను మాత్రమే ప్రతి కన్జ్యూమర్ చెల్లించాలి, అంటే ప్రతి వినియోగదారుడు కూడా చెల్లించాలి. ఇప్పటి వరకు క్రాస్ సబ్సిడీల వలన పారిశ్రామికవేత్తల నుంచి ఎక్కువ ధర వసూలు చేస్తూ ఉన్నారు, లేదా కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి ఎక్కువ ధర వసూలు చేసి పేదవాళ్ళకి తక్కువ ధరకు ఇస్తూ ఉన్నారు. ఇక ముందు అట్లాంటిది ఏమి ఉండదు. మొత్తం క్రాస్ సబ్సిడీలన్నీ కూడా రద్దు అయిపోతాయి. రద్దు అయిపోయి ఎవరైతే యూనిట్ ధర చెల్లించాలో ఆ ధర చెల్లించిన వాళ్ళకే కరెంట్ ఉంటుంది. ఆ ధర చెల్లించలేని పరిస్థితి ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళకి ఇక కరెంటు ఉండదు. వాళ్ళు మళ్ళా పూర్వకాలంలో కిరోసిన్ గ్యాస్ తేలితో లైట్లు వెలిగించి ఉన్నారు కదా, అదే పద్ధతిగా నెట్టబడతారు. అట్లాగే వెనుకబడినటువంటి గ్రామాలకి కరెంటు కొత్త లైన్లు వేసే పరిస్థితి ఉండదు, అట్లా ఉండదు. అంటే 2 డిస్కాముల్ని, ఈ రైతు పవర్ డిస్కామ్ అనేది ఏదైతే ఉందో దీనిని వదిలేసి 2 డిస్కాములని కూడా కమర్షియల్ యాక్టివిటీగా తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతలోకి వెళ్ళిపోయింది. ఇంక వెనకొచ్చే పరిస్థితి లేదు. దీనివలన తక్షణమే ఈ రైతు డిస్కామ్కి లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి తక్షణమే మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల వ్యవస్థను ముందుకు తీసుకొస్తారు. స్మార్ట్ మీటర్లు అంటే తెలుసు కదా, స్మార్ట్ మీటర్లు అంటే మనం ప్రీపెయిడ్, ముందుగా మనం డబ్బులు చెల్లించి కరెంటు కొనుక్కుంటే అది అర్ధరాత్రి కరెంటు పోయింది, మనం చెల్లించిన పైసలు అర్ధరాత్రి 1 గంటకు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కరెంటు కట్ అవుతుంది. జస్ట్ లైక్ సెల్ ఫోన్ మోడల్. అంటే ఇట్లాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మరి స్మార్ట్ మీటర్లో ఏ కంపెనీ నుంచి వస్తూ ఉన్నాయి? అసలు స్మార్ట్ మీటర్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ, అదానీ లాంటి, ముఖ్యంగా గౌతమ్ అదానీ గారు కొన్ని వేల కోట్ల స్మార్ట్ మీటర్లు తయారు చేశారు. ఆ స్మార్ట్ మీటర్లు అన్నీ కూడా ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ప్రజలకు ఫిట్ చేయాలి. ఫిట్ చేయడం వల్ల స్మార్ట్ మీటర్లు సేల్స్ పెరుగుద్ది. కనీసం ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు 14 నుంచి 15 వేలు ఉంటుంది. అది కాలిపోతే మళ్ళీ కన్జ్యూమరే ఆ స్మార్ట్ మీటర్ని కొనుక్కోవాలి తప్ప ఇప్పటిలాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఎస్పీడీసీలు, ఎన్పీడీసీలు ఇస్తున్నట్టు ఒక డీడీ కట్టుకుని, ఒక 2,000కు 3,000కు డీడీ కట్టుకుని మీటర్ మార్చే సిస్టమ్ ఏమి ఉండదు. మొత్తం అంతా కమర్షియల్ అయిపోద్ది. అంటే రైతులకి ఉచిత విద్యుత్ అనే పేరు మీద రైతు పవర్ డిస్కామ్ అని పేరు పెట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ రకంగా విద్యుత్తుని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తూ ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. మరో విషయం, రైతులకు ఉచిత విద్యుత్ అంటున్నారు. రైతులకు బోరుబావు దగ్గర ఉచిత విద్యుత్ ఇస్తారు. అదే రైతులు సుమారుగా మన రాష్ట్రంలో 29 లక్షల రైతులు ఉన్నారు. అదే రైతులు గ్రామాల్లో ఉంటారు. వచ్చి ఆ గ్రామాల్లో ఉన్న ఇంటికి మట్టికి మాత్రం అది వేరే సర్వీస్ ఉంటుంది, అక్కడ ఉచిత విద్యుత్ ఉండదు. అంటే సాధారణమైనటువంటి ప్రజలు 1,30,00,000 మంది వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆ వినియోగదారుల్లో భాగమే ఈ రైతులు కూడా అయిపోతారు. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి యూనిట్ ధర 12 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు పెట్టి ఇక్కడ చెల్లించాలి. అక్కడ మట్టుకు మాత్రం ఉచిత విద్యుత్ అని అంటారు. అంటే ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలకు నష్టం కలిగించే పద్ధతిలో ఈ థర్డ్ డిస్కామ్ ఉంది. స్మార్ట్ మీటర్లు పెట్టి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణలో కూడా స్మార్ట్ మీటర్ల ఉద్యమం స్టార్ట్ చేయాలి ప్రజలందరూ కూడా. దీనికి ఉద్యోగులుగా మా సహకారం ఉంటుంది, ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేసి ఈ ప్రమాదాన్ని వినియోగదారులు, ఉద్యోగులు అందరూ గమనించి ఆ రకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ఈ రాష్ట్రం అంధకారం అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి విద్యుత్ సంస్థలు పోతే కరెంటు కొనలేనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.